అందరికీ జై భీమ్. వెల్కమ్ టు దండోరా మీడియా. ఈ రోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం, యువకులను డ్రగ్స్ కు దూరంగా ఉంచడం కోసం ఏ కార్యక్రమాలు చేస్తుంది, ఇంతవరకు ఏ కార్యక్రమాలు చేసింది అనేది మనము ఒకసారి చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన సందర్భంగా వివిధ రకాల ఈ 2 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు డ్రగ్స్ ను నిర్మించడానికి చేసిందో మనం ఒకసారి గమనిద్దాం. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ యువతుల్లోకి అవగాహన కార్యక్రమాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో విస్తృతంగా వివిధ వేదికల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సమన్వయం చేసుకుంటూ, అదే విధంగా సామాజిక కార్యకర్తల ద్వారా, విద్యావేత్తల ద్వారా, విద్యా సంస్థల్లోను, గ్రామాలలోను, అదే విధంగా ఎక్కడైతే ఎక్కువ మంది గుమికూడుతున్నారో ఆ ప్రాంతాలకు పోలీస్ వ్యవస్థని సమన్వయం చేసుకుంటూ అధికారులు అవగాహన కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అసలు ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాజీలేని పోరాటం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం అనేటువంటిది ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా దాంట్లో కొన్ని కార్యక్రమాలను చేస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దాంట్లో మొట్టమొదటిది ఆపరేషన్ చైతన్యం. దేశంలో మొదటిసారిగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో జీరో గంజాయి సాగు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకంటే గంజాయి సాగు అంటేనే ఆటోమేటిక్గా గుర్తొచ్చేటువంటిది మనకు విశాఖపట్నం. అలాంటి విశాఖపట్నంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ చైతన్యం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా 29,840 ఎకరాల్లో ఈ ఆపరేషన్ చైతన్యం ద్వారా వేరే పంటలు ప్రజల్లోకి అవగాహన కల్పించి వాళ్ళని ఆ పంటలు సాగు చేయడం వలన వచ్చే నష్టాలను గురించి, ఆ పంట వలన, ఆ డ్రగ్స్ వలన, ఆ గంజాయి వలన ప్రజలకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులను వివరించి వాళ్ళను ఇతర పంటలు వేసుకోవడానికి ప్రోత్సహించి 325 కుటుంబాలకు గంజాయి సాగు నుండి విముక్తి చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఆపరేషన్ చైతన్యం ద్వారా. రెండవది ఏంటంటే ఆపరేషన్ వజ్ర ప్రహార్. ఐజీపీ ఈగల ఆధ్వర్యంలో దాదాపుగా 800 కాటన్ సెర్చ్ ఆపరేషన్స్ చేసినారు. 800 కాటన్ సెర్చ్ ఆపరేషన్స్ చేసినారు. 1.93 లక్షల మందిని తనిఖీ చేసి 61.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 10 కిలోల గంజాయి విత్తనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు అధికార లెక్కలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వాహనాలు అయితే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలు అనుకోండి, గంజాయిని సాగు చేయడానికి ఉపయోగించేటువంటి వాహనాలు అనుకోండి, అదేవిధంగా గంజాయిని ఇతరులకు విక్రయిస్తున్నప్పుడు పట్టుకున్న వాహనాలు అనుకోండి, దాదాపుగా 9,346 వాహనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే గంజాయిని కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్న సంగతి మనము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తున్నాం. డ్రగ్స్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో, డ్రగ్స్ని సప్లై ఎవరైతే చేస్తున్నారో, డ్రగ్స్కు ఎవరైతే ఉపయోగించడానికి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ యొక్క ఆస్తుల్ని అటాచ్ చేయడం జరుగుతుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ డ్రగ్స్ని ఎవరైతే ఈ నేర సామ్రాజ్యంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళ యొక్క ఆస్తులు దాదాపుగా 17 కేసుల్లో 10.4 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా గంజాయిని కానీ డ్రగ్స్ కానీ ప్రభుత్వము ఉపేక్షించడం లేదు. ఆపరేషన్ గరుడ ఈగల్ టీమ్స్, విజిలెన్స్ టీమ్స్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్, ఇంకా ప్రత్యేకంగా డ్రగ్స్ కంట్రోల్ అనేటువంటి ఈ సంస్థలన్నీ కలిసి స్థానిక పోలీసులతో కలిసి మెడికల్ షాపుల్లో, అదేవిధంగా మత్తుమందులు అమ్మేటువంటి ప్రాంతాల్లో కూడా ఇమ్మీడియట్గా వాటిపైన దాడి చేసి ఏ ప్రాంతాల్లో ఎక్కడైనా మెడికల్ షాపుల్లో డ్రగ్స్ కానీ, ఎక్కడైనా మెడికల్ షాపుల్లో మత్తు ఇచ్చేటువంటి మందులు కానీ అమ్ముతుంటే ఇమ్మీడియట్గా ఆ మెడికల్ షాపుల్ని సీజ్ చేస్తున్నారు.
ఆపరేషన్ గరుడ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ టీమ్ రైల్వే శాఖతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ ఈగల్ టీం ద్వారా రైళ్ల ద్వారా డ్రగ్స్ సరఫరా ఎక్కడైతే జరుగుతుందో ఇమ్మీడియట్గా ఈ ఆపరేషన్ ఈగల్ టీం ద్వారా రైల్వే శాఖను అనుసంధానించుకొని రైల్వే శాఖ సహాయ సహకారాలతో ఇమ్మీడియట్గా దాదాపుగా 367 కిలోల గంజాయిని పట్టుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా 2426 గంజాయి చాక్లెట్స్ సీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గంజాయి అనేటువంటిది గంజాయి రూపంలో కాకుండా పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తున్నారో, గంజాయిని వ్యాపార మార్గంగా అలవాటు చేసుకున్నారో వాళ్ళ యొక్క పందా మార్చుకుని చదువుకునేటువంటి పిల్లల్ని బానిసలు చేయడానికి ఒక చాక్లెట్స్ రూపంలో దాన్ని తయారు చేస్తూ అమ్మడం జరుగుతుంది. 2426 గంజాయి చాక్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు, అదేవిధంగా ఈగల్ టీము, జాయింట్ యాక్షన్ టీమ్స్ అన్ని కూడా. దాదాపుగా ఈ చాక్లెట్స్ పట్టుకున్న తర్వాత 54 మందిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో పొగాకు రహిత స్కూల్స్ జోన్ ను ఏర్పాటు చేసినారు. ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ దరిదాపుల్లో కూడా ఈ పొగాకు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ లేకుండా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వివిధ కాలేజీలు అనుకోండి, స్కూల్స్ అనుకోండి, ఇంకా వివిధ రకాలైనటువంటి విద్యార్థులు తిరుగుతున్నటువంటి ఏరియాలు అనుకోండి, ఆ ఏరియాలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ద్వారా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం నిర్విరామంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ దాదాపుగా ఈ 6 ప్రోగ్రామ్స్ ద్వారా, ఆపరేషన్ చైతన్యం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా దాదాపుగా 325 మంది రైతులను ఇతర పంటలు వేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించారు. అదేవిధంగా వజ్ర కరూర్ ద్వారా విత్తనాలు 9346 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ నేరస్తులు ఎవరైతున్నారో వాళ్ళని ఎలాంటి విపేక్షించకుండా వాళ్ళ వెనకాల ఎంత పెద్దవారున్నా కూడా ప్రభుత్వము ఇమ్మీడియట్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను సీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనం గమనిస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డ్రగ్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఏ స్థాయిలో పనిచేస్తుంది అనడానికి మనము అధికారులని, పోలీస్ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే యువత డ్రగ్స్ బానిసై యువకులు వాళ్ళ జీవితాల్ని ఎంత నాశనం చేసుకుంటారో దాని నుండి వచ్చేటువంటి అనర్థాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనము వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వము, అధికారులు, పోలీస్ యంత్రాంగం, వివిధ సామాజికవేత్తల ద్వారా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం అభినందనీయం. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దండోరా మీడియా నుంచి యువకులను, అదేవిధంగా యువతులను, అదేవిధంగా ప్రజలను మనము ఏం చెప్పబోతున్నామంటే డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి ఈ ప్రోగ్రాం మనం కూడా ప్రభుత్వానికి ఒక మనవంతు డ్రగ్స్ ని నిర్మూలించడం కోసము మనవంతు సహకారాలు దండోరా మీడియా ఎప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి అధికారులకి, పోలీస్ యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది మీ దండోరా మీడియా. నేను జయన్న మాదిగ. థ్యాంక్ యూ.